రాజేంద్ర నాయకత్వం జై శ్రీరామ్. నాయకత్వం నాయకత్వం మునిపే బొల్లారం రైల్వే స్టేషన్ అంటే ఒక పేరు, దానికి ఒక ప్రతిష్ట ఉన్నటువంటి రైల్వే స్టేషన్. దేశవ్యాప్తంగా ఆర్మీలో పనిచేసే వాళ్ళందరికీ కూడా ఇదే రైల్వే స్టేషన్ వాళ్ళకు రావడానికి పోవడానికి ఉండేటువంటి సౌకర్యం. ఇంత ప్రాచీన చరిత్ర కలిగినటువంటి ఈ రైల్వే స్టేషన్ కనీస సౌకర్యాలకు నోచుకోకుండా కనీసం షెడ్డుకుళ్ళే దిగుతాయి. షెడ్డుకుళ్ళు లేకుండా అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ రైల్వే స్టేషన్ని అమృత్ రైల్వే స్టేషన్ కింద పెట్టి ఒక మోడ్రన్ రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలని మా స్థానిక పెద్దల డిమాండ్ అయితే ఉందో తప్పకుండా అది ఫుల్ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్, నాంపల్లి రైల్వే స్టేషన్ కంజెషన్ అయిపోయింది. అసలు బయట ఈ రైళ్ళు ఆపడానికి కూడా స్థలం లేకుండా అయిపోయింది. కాబట్టి ఈ మధ్యలోనే 450 కోట్ల రూపాయలు పెట్టి చెర్లపల్లి రైల్వే టెర్మినల్ నిర్మాణం చేసిండ్రు. అంటే పెద్ద ఎత్తున ట్రైన్లు లోపలికి పోకుండా ఉండడానికి ఈ ప్రయత్నం జరుగుతూ ఉందో దానికి అనువైన ప్రాంతం బొల్లారం కూడా ఉంది. ఈ బొల్లారం రైల్వే స్టేషన్ కూడా ఒక మంచి టెర్మినల్ లాగా సిటీ అవుట్స్కట్స్లో ఉండేది కాబట్టి సౌకర్యాలు కలిగి ఉండేది కాబట్టి ఇవాళ హైదరాబాద్కు నార్త్ హైదరాబాద్కి గుండెకాయ లాంటి ప్రాంతం కాబట్టి ఇక్కడ కూడా ఒక టెర్మినల్ లాగా ఏర్పాటు చేయాలని మా వాళ్ళ డిమాండ్ అవుతుందో తప్పకుండా రాస్తాం. అదేవిధంగా ట్రైన్ లాగవు, ఎంఎంటీఎస్ ఉంటుంది కానీ వాటికనే పోతూ ఉంటుంది పాపం. ఇక్కడ ట్రైన్లు కూడా ఆగుతలేవు. ఇవాళ అనేక రోజులుగా పరిశీలి చేస్తే మా అశ్విని వైష్ణవ్ గారు నిజామాబాద్ టు తిరుపతి ఎక్స్ప్రెస్ ఏదైతే ఉందో దానికి ఇలా ఆపడానికి పర్మిషన్ ఇస్తే పొద్దున పోయేటప్పుడు ఆగింది, మళ్ళీ తిరుపతి పోయేటప్పుడు ఇక్కడ ఆగింది. అట్లే విశాఖ ఎక్స్ప్రెస్ కానీ, నాగావళి ఎక్స్ప్రెస్ కానీ, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ ఇంకొక 3 ట్రైన్లు ఆపాలని మేమేమంటాం. ఒకసారి ఇది టెర్మినల్ లాగా కనుక గుర్తింపు పొందితే అమృత్ రైల్వే స్టేషన్ కనుక ఇది నిర్మాణం అయితే తప్పకుండా ఈ ట్రైన్లే కాకుండా ఇంకా ట్రైన్లు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి సికింద్రాబాద్ దాకా పోయి ఎక్కాల్సినటువంటి ఎక్కలేదు. ఇవాళ రేపు ట్రాఫిక్ అలవాళ్ళ నుంచి వెళ్ళి సికింద్రాబాద్ పోవాలంటే కూడా 1 అవర్ పడుతుంది. అందుకని ట్రాఫిక్ ఇబ్బందులతో బాధపడి అనేకసార్లు ట్రైన్లు మిస్ అవుతున్న అనుభవం ఉంది. కాబట్టి దీన్ని అన్ని రకాలు తీర్చిదిద్దడానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే రైల్వే గేట్ల కాడనే కాకుండా రైళ్ల గేట్లు లేని కాడ కూడా అండర్ పాస్ నిర్మించి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చూసుకోవాలని, పట్టాల మీదకి మనుషులు రాకుండా ఉండడానికి ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్ కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఒక ప్రతిపాదన కూడా పెట్టాం. డెఫినెట్గా ఈ మధ్యకాలంలో ఒక 22 బ్రిడ్జిలు ఆర్ఓబీలు ఆర్యూబీలు కలిపి ఒక 22 బ్రిడ్జిలకి మేము రూపకల్పన చేసాం. దాంట్లో ఒక 4 శంకుస్థాపన చేసి భూమి పూజ చేసాం, 2 పూర్తి చేసుకుంటున్నాం, 6 అయిపోతున్నాయి. ఇంకొక 16 రైల్వే ఓవర్ బ్రిడ్జిలు కానీ అండర్ బ్రిడ్జిలు కానీ పూర్తి చేసుకొని గేట్ల కాడ ప్రజలు నిరీక్షించేటువంటి దుస్థితి లేకుండా పూర్తి స్థాయిలో నిర్మాణం చేస్తాం.